హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతోని ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. జ్యూసీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ తయారీకి ముందుగా 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి చిటికెడు ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ కలపకుండా పైన కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి నాని ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని మందంగా రోల్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా పైన రోల్ చేసుకోవాలి. పల్చగా ఉంటే స్వీట్ జ్యూస్ పీల్చుకోకుండా గట్టిగా అవుతాయండి. అందుకని కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మందంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకొని సగం వరకు ఇలా హాఫ్ మూన్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పిండి అంతా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదండి, అంతే బెల్లంని వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం చేతితో ఇలా చెక్ చేసినప్పుడు స్టిక్కీగా అతుక్కున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేయగానే ఇవి లోపలికి పోయాయి కదా, అవి మెల్లిగా ఫ్రై అవ్వుకుంటూ పైకి వస్తాయి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే లోపల దాకా బాగా వేగుతాయి, లేదంటే లోపల పిండిలాగా ఉంటుంది. 2 సైడ్లా కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుని డైరెక్ట్గా వేడిగా ఉన్న బెల్లం సిరప్లోకి వేసుకోవాలి. బెల్లం సిరప్ చల్లారితే కొద్దిగా వేడి చేసుకోవాలి. సిరప్ వేడిగా లేకపోతే సిరప్ని పీల్చుకోవండి, గట్టిగా వస్తాయి. ఇలా డైరెక్ట్గా ఆయిల్ నుండి తీసుకొని బెల్లం సిరప్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా తీసుకొని బెల్లం సిరప్లో వేసుకోవాలి. సిరప్ వేడిగా ఉండాలి, చల్లారితే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ సిరప్ని పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. చూడండి, మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా వచ్చాయో. జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పిన టిప్స్తోని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.